దేవుని ప్రియులారా, తల్లి పాసి పని చేస్తూ అనేక ఇళ్లలో ధనం సంపాదించి ఒక్కగానొక కూతురిని పోషిస్తూ ఉండేది. 10-15 ఇళ్లలో పాసి పని చేస్తూ తన కుమార్తె ఘనమైందనిగా, నాలాగా కూలి పని చేసుకొని పాసి పని చేసుకొని బతకూడదని తల్లి కష్టపడి 10 ఇళ్లలో పాసి పని చేసి సంపాదించి కూతుర్ని చదివిస్తూ ఉండేది. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. యేసయ్య ప్రేమ తర్వాత భూమి మీద ఉండేది తల్లిదండ్రుల ప్రేమ. ఈ తల్లి ప్రతిరోజు చాలా కష్టపడి ఈ బిడ్డ కోసం కష్టపడి పనిచేస్తూ రూపాయి కూడబెట్టి కాస్త ఆ కూతురు కోసం బంగారం, కాస్త ఎండి ధనాన్ని కూడా సమకూర్చి తన బిడ్డను చూస్తూ మురిసిపోదు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు, పిల్లలు చదువుతున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆనందం వారి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. ఈ సమయంలో ఆ అమ్మాయి కాలేజీలో ఒక వ్యక్తిని పరిచయం అయింది. కాలేజీలో పరిచయమైన వ్యక్తి ద్వారా మాట కలిసి కాస్త అది ప్రేమగా మారిపోయింది. ప్రేమగా మారిపోతే వాడు చెప్పిన మాయ మాటలకి ఈ అమ్మాయి నమ్మి తన తల్లి సంపాదించిన ఎండి బంగారం ధనాన్ని తీసుకొని నమ్మిన వాడు ఎమ్మటపడి వెళ్ళిపోయి తనతో కూడా బ్రతుకుతూ ఆ ధనాన్ని బట్టి ఆ బంగారాన్ని బట్టి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. 2-3 సంవత్సరాల్లో ఈ ధనం ఈ బంగారం అంతా అయిపోయింది. అటే వ్యక్తి ఏం పని చేయట్లేదు. నిమ్మలంగా వీరి మధ్యలో గొడవలు ప్రారంభించబడ్డాయి. ఈ గొడవలు కాస్త మనస్పర్ధలకు దారితీశాయి. వేదనకు గురైపోయింది. ఈ లోపల తల్లి పిచ్చిదైపోయి ఇంటింట తిరుగుతూ, అమ్మా నా కూతురు కనిపించిందని దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంది. ధనం పోయినందుకు బాధపడలేదండి, బంగారం పోయినందుకు బాధపడలేదు. తల్లి తనని మోసం చేసిందని బాధపడలేదు, కానీ అమాయకంగా మోసపోయిందని ఆ తల్లి ప్రతిదినం రోధించుతూ ఏడుస్తూ ఉండేది. ఈ లోపల ఈ తీసుకొని పోయిన వాడు ఆమె దగ్గర ధనం బంగారం ఎండి అయిపోయిన తర్వాత వేశ్య గృహానికి ఏమి నమ్మేశాడు. ఆమె దగ్గరికి వచ్చే ప్రతివాడు సిగరెట్లతో బీడీలతో కాల్చి హింసించేవాడు. ఆమె బాధ వేదన భరించలేక చివరికి శరీరానికి కురుపులు వచ్చి సీమ్ బట్టి ఎవరు కూడా ఆమెను పట్టించుకోలేనంత ధైర్యమైన స్థితిలోకి దిగజారిపోయింది. ఆ వేశ్యాగృహం నుంచి తీసుకుపోయి రోడ్డు అమ్మటి చెత్త కుప్ప ఉంటే ఒక చెత్తను పడేసినట్టు తీసుకుపోయి ఆమెను అక్కడ పడేసాడు. మూలుగుతూ వేదన చెందుతూ కలవరంతో ఆ వాసన భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ యవనురాలు. కన్నతల్లి గోడుని, కన్నతల్లికి చేసిన వేదన, కన్నతల్లి ప్రేమకు చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకొని కుమిలి ఏడుస్తూ ఉంది, కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఒకనాడు ఆ మార్గంలో గుంట ఒక దైవజనుడు పోతున్నాడు దేవుని పని నిమిత్తం. ఆ చెత్త కుప్పలో మూలుగు వినపడుతుంది, అనే మూలుగు వినపడుతుంటే ఎవరా అని ఆ దైవజనుడు ఆశతో ఆతురతో చూస్తే ఒక నగ్నంగా పడి ఉన్న కురుపులతో సీమి పట్టి దుర్వాసన కొట్టే వ్యక్తి అక్కడ కనపడింది. వెంటనే ఆ యవనురాల్ని బయటికి తీసి శుభ్రంగా కడిగి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ వేసి మందు వేసి గాయం కట్టి దేవుని సన్నిధిలోకి తీసుకొని పోయి ఆమెకు దేవుని ప్రేమను పరిచయం చేశాడు. అమ్మా, లోకం నేను వద్దంది, లోకం నేను వాడుకొని విడిచిపెట్టింది, లోకం నీ శరీరాన్ని చూసింది, కానీ దేవుడు నీ కొరకు ప్రాణాన్నే పెట్టాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని నువ్వు అంగీకరిస్తే,
ఆ ప్రేమ కలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ గాయాలు కడతాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, తిరిగి నీ కుటుంబంలో తిరిగి కలిసి జీవించే భాగ్యాన్ని కూడా ఇస్తాడని దైవజనుడు సువార్త చెప్పాడు. దేవుని పిల్లారా, తల్లి పిచ్చిదైపోయింది. చేసిన కీడును బట్టి ఆ యవనరాలు వ్యాధులు చెందుతుంది. దేవుని పనిలో దేవుడి కృపను బట్టి ఆమె బాగుపడిపోయింది. నేను అంటాను, ఆమెకు దేవుడు పరిచయం అయ్యాడు కాబట్టి తిరిగి దేవుని కృప పొందింది. ఒకరు దేవుడు పరిచయమే కాకపోతే ఆమె జీవితం ఏమైపోవాలి? ఆ తల్లి పరిస్థితి ఏమైపోవాలి? ఆ వేదన ఏమైపోవాలి? ఈ కన్న తల్లి కోసం తిరిగి ఒకనాడు పైనుంచి బయలుదేరింది ఆ తల్లిని వెతకట కొరకు. మోసపోయిన తల్లి వేదనతో కలవరంతో రోడ్ల మీద పిచ్చెక్కి గుర్తుపట్టలేని స్థితిగా మారిపోయింది. కూతురు ఎతుకుదాం అనుకుంటుంది కానీ ఎతుకుతుంది కానీ తల్లి గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఒకనాడు పట్లంలో అన్నం తీసుకుపోయి ఆ కన్న తల్లికే రోడ్డు మీద ఉన్నదానికే పెట్టింది కానీ గుర్తుపట్టలేకపోయింది. వాళ్ళ గ్రామస్తులైన వారు ఏం కనబడి ఆమె ఎవరే కాదు నీ తల్లి అన్నప్పుడు ఆ కన్న కూతురు దుఃఖించి రోధించి తల్లిని హత్తుకొని, నేను తప్పు చేశానమ్మా, నీ ప్రేమను నేను అపార్థం చేసుకున్నానమ్మా, నీ ప్రేమను నేను గ్రహించలేకపోయానమ్మా, నేను ఇప్పుడు నా తప్పును తెలుసుకున్నాను, నేను యేసయ్యను నమ్ముకున్నానని ఆమె చెబుతుంది. కానీ ఆ తల్లి గ్రహించే స్థితిలో లేదు. తల్లి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించబడింది. దాదాపు 4-5 సంవత్సరాలు ఆమె కోసం ప్రార్థన చేసిన తర్వాత తల్లి మానసిక స్థితి యథావిధిగా బాగుపడిపోయింది. ఆ తల్లి ఆ మనసు వచ్చిన తర్వాత ఆమెలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ఎవరో అవ్వట్లేపారు. దేవుని పిల్లారా, ఈ లోకం మాయ, మనుషుని మాయ, మనుషులు చూపించే ప్రేమ మాయ. యేసయ్య కెలవరిలో చూపిన ప్రేమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు లోబడు. ఆ ప్రేమకు నువ్వు అంకితంగా మనుషులు చూపించే సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసి మాయలో ట్రాప్ పెట్టే ప్రేమకు నువ్వు లోబడిపోకు. ఇలాంటి మాయగాళ్ళు, ఇలాంటి మోసగాళ్ళు భూలోకములో మోసపోయే వాళ్ళు ఉన్నంతగానో రేపబడుతూనే ఉంటారు. ఇలాంటి అక్రమదారులు, కామాంధులు లోకంలో నీలాంటి అమాయకులు ఉన్నంతకాలం ఉంటూనే ఉంటారు. ఈరోజే ఒకవేళ ఆస్తిలో నువ్వు ఉంటే, తల్లికి తండ్రికి విరోధంగా జీవిస్తే, గ్రామానికి విరోధంగా జీవిస్తే, యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఆ ప్రేమ మోసం, అబద్ధం, ఎప్పటికే నువ్వు నష్టపోయావు, ఎప్పటికే నువ్వు మోసపోయావు, ఎప్పటికే నీ జీవితం ఎండిపోయింది. ఇకనైనా ఈ రోజైనా తల్లి తండ్రి ప్రేమ తల్లి తండ్రి ప్రేమని గ్రహించి దైవిక కృప కొరకు చూడగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. చీకటి సామ్రాజ్యం వైపు చూడొద్దు, చీకటి మనుషుల వైపు చూడొద్దు, అది అబద్ధం. ఆ యవనరాల్ని వాడుకున్న వ్యక్తి నిజంగా ప్రేమించాడా? ప్రేమిస్తే అర్ధాంతరంగా రోగంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు పట్టుకోగలిగేవాడు కదా, ఆదరించేవాడు కదా. ప్రేమ మరణము కంటే బలమైంది. ప్రేమ మరణము కంటే బలమైంది. అగాధ సముద్రాలు కూడా యేసయ్య ప్రేమని ఆర్పలేవు. ఆ ప్రేమ ప్రతి పాపి చెంతకు వెళ్తుంది. నా సహోదరుడా, ఎవరురాలా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా దేవుని జీవం వైపు నువ్వు చూడగలిగితే, దేవుని ప్రసన్నత వైపు నువ్వు చూడగలిగితే, దేవుని తేజస్సు వైపు నువ్వు చూడగలిగితే, ఆ కలవరిలో ఉన్న యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ కలవరిలో ఉన్న ప్రేమ కలిగిన యేసయ్య నీ కోసం తన శరీరాన్ని నడి రోడ్డు మీద, ప్రపంచం నడి బొడ్డులో దిగంబరిగా మారిపోయాడు. ఆ ప్రేమ గ్రహించగలుగుతావా? నీ తల్లి, నీ తండ్రి నీ కొరకు చేసే కష్టాన్ని గ్రహించగలుగుతావా? దర్శనాన్ని పంచుకోగలుగుతావా? నీవు అద్భుతమైన దశలో అడుగులు పెడతావు. మోసపోవద్దు, దేవుడు ఎక్కిరించబడడం. కాబట్టి దేవుని సన్నిధి వైపు, దేవుని కరుణ వైపు నీవు కూడా మార్చబడాలి. ఆ పిచ్చి తల్లి వేదన పడ్డట్టే నీ తల్లి కూడా బాగుపడిద్ది. నీ తల్లి కూడా నీ వైపు చూస్తూ, నీ తండ్రి కూడా నీ ఆశయాల వైపు చూస్తూ ఉంటాడు. ఈ వాక్యం అంటే నీవు కూడా గ్రహించేది ఇదిగో ఇది మోసం. లోకములో ప్రేమించే ప్రతి ప్రేమ అబద్ధం. లోకములో ఉన్నవాడినేను ప్రేమించొద్దు, వాటిలో దేవుని ప్రేమ లేదు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం రాయబడింది. లోకములో ఉన్న ప్రేమనుకొని నువ్వు పోతే, లోకములో ఉన్న ప్రేమనుకొని కనుక పోతే, నువ్వు ప్రేమించే ప్రేమ దేవుడు ప్రేమనుకొని కనుక పోతే నువ్వు మోసపోతున్నావు.
కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యమని నువ్వు కనుక మారు మనసు పొందగలిగితే దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం నీ జీవితాన్ని బాగు చేసింది. ఈ జీవితంలో దేవుని కృపా కటాక్షం నిన్ను దర్శించి స్థిరపరచినట్లు చిన్న ప్రార్థన చేసుకో. ఈ రాత్రి నువ్వు కనుక దర్శించగలిగితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నువ్వు తిరగలిగితే చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. తండ్రి, యవన బిడ్డలు మీరు దర్శించండి. ఎంతైతే చెడిపోయి పడిపోయి పాగలిగా ఆత్మీయంగా దిగజారిపోయి దేవునికి దూరం అయిపోయి లోక ప్రేమలో పడిపోయి కన్న తల్లిదండ్రులకి, సంఘానికి, సమాజానికి కీడుగా మారారో తిరిగి వారు దర్శించబడి వారు తెలుసుకొని గ్రహించినట్టు మీరు కృప ఇచ్చేయండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.